ఆస్తులున్న తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మి ఆస్తి ఇచ్చేయొద్దు. బలవంతంగా ప్రేమిస్తాము, బలవంతంగా తిండి పెడతామంటే ఆస్తి ఉంది కాబట్టి. అసలు వీళ్ళు కాన్షియస్లోనే లేరండి, బెడ్ రీడను. వీళ్ళనామా ఎలా రాశారు? వేలు ముద్రలు తీసేసుకు. తల్లిదండ్రులు ఆస్తి పంపకాలు ఎప్పుడు చేయాలి? మళ్ళీ కూతుర్లు ఎక్కువ మంది ఉంటే ఇదొగ్గోల. ఇద్దరు కూతుర్లు అమ్మకి ఫేవర్గా ఉంటారు. మీ పేరు మీద ఉన్న ఆస్తిని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాయవేదికకు స్వాగతం. తల్లిదండ్రులు ఆస్తి పంపకాలు ఎప్పుడు చేయాలి? చాలా కేసుల్లో వింటున్నామండి, చాలా క్రైమ్ కూడా చూస్తున్నాం మనం. ఆస్తి పంపకాలు చేయలేదని తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోవడం, ఆ ఇంట్లో ఉండనివ్వకపోవడం, కోడలో కొడుకో కూతుర్లో అనవసరంగా ఇళ్ల మీదకి వచ్చి గొడవలు పడటం, కనీసం తిండి కూడా పెట్టకపోవడం, వాళ్ళ తిండి వాళ్ళని తిననివ్వకుండా పోవడం. ఒకవేళ వాళ్ళు ఏదైనా బేరం పెడుతుంటే ఉన్న 5 ఆస్తుల్లో ఒక ఆస్తి అమ్మి వాళ్ళు బతకాలి కదా, ఇంకా అప్పుడు సంపాదించలేరు కాబట్టి అలా అమ్ముదామన్నా కూతుర్లో అబ్జెక్షన్ పెట్టిన కేసులు కూడా మాట్లాడుతున్నాను నేను ఈ మధ్య కన్సల్టేషన్స్లో. దారుణమైన మోరల్ వాల్యూస్. ఇక నేను వాటి గురించి మాట్లాడట్లా. తల్లిదండ్రులు వాళ్ళ స్వార్జితమైన ఆస్తి, వాళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి ఎప్పుడు ఇస్తే బెటరు? రెండు వైపులా మాట్లాడదాం మనం. పిల్లలు కానీ కొడుకులు కానీ కూతుర్లు కానీ మాట్లాడేది ఏంటంటే, వీళ్ళకి ఇప్పుడే 60-70 ఏళ్ళు అండి, ఇంకొక 10 ఏళ్ళు 15 ఏళ్ళు బతికితే మేమే అప్పటికి 50-60కి వెళ్ళిపోతాం, అప్పుడు వీళ్ళు ఆస్తి ఇస్తే మాత్రం మాకేంటి? సగం మంది అది మాట్లాడతారు, మ్యాక్సిమం అదే మాట్లాడతారు. కొంతమంది మా ఆస్తి ఏదో మాకు ఇచ్చేస్తే ఇలా సాగు మాకు వద్దు, మేము వెళ్ళిపోతాం. ఇక కూతుర్లు కూడా అంతే మ్యాక్సిమం. కొంతమంది బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా కూతుర్లు బాగానే చూసుకుంటారు, కొడుకులు బాగానే చూసుకుంటారు. కాకపోతే కోడలు అనే పాత్ర వచ్చినప్పుడు కొడుకు నచ్చకుండా వెళ్ళిపోతారే తప్ప చూసుకోరు అని కాదు. ఇక్కడ తల్లిదండ్రులకి మ్యాక్సిమం కూతుర్లు ఎక్కువ ఇష్టం ఉంటారు కాబట్టి 80% కేసులు కొంచెం బాగున్నప్పటికీ మళ్ళీ కూతుర్లు ఎక్కువ మంది ఉంటే ఇదొగ్గోల. ఇద్దరు కూతుర్లు అమ్మకి ఫేవర్గా ఉంటారు, మిగతా ఇద్దరేమో ఆస్తి తీసుకోవడానికి ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ మధ్య గొడవలు స్టార్ట్ అవుతుంటాయి. ఇలా ఒక తల్లికి 5 కూతుర్లు ఒక కొడుకు, ఎవ్వరూ కూడా ఆవిడని చూడడానికి ఇష్టపడట్లా. ఆవిడ పేరు మీద ఆల్రెడీ వాళ్ళంత ఆస్తుంది. 2 కూతుర్లు ఆవిడకి దగ్గరగా ఉన్నారు, మిగతా 4 కొడుకు ఆస్తి పంచితేనే. అసలు ఆవిడకి ఎందుకు ఆస్తి? మేము చూస్తాం అందరి దగ్గరికి పంపించండి అని. ఆవిడేమో నేను మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళను, ఓన్లీ ఈవిడ దగ్గరే ఉంటాను, లేకపోతే వీళ్ళిద్దరి దగ్గరే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఇష్టం లేకుండా పోయారు. బలవంతంగా ప్రేమిస్తాము, బలవంతంగా తిండి పెడతామంటే ఆస్తి ఉంది కాబట్టి తిండి పెడతాం రండి అని అడుగుతున్నాం తప్ప, రియల్గా మనస్సాక్షితో మాట్లాడుకుంటే ఆవిడకి నిజంగా ఆస్తి లేకపోతే మీరు ఎవరో తిండి పెట్టరు. ఆశ్రమాల్లో పడేస్తున్న సందర్భాలు, లేకపోతే గాలికి వదిలేస్తున్న సందర్భాలు ఎక్కువ ఉన్నాయి. తల్లిదండ్రులు మీ పేరు మీద ఉన్న ఆస్తిని మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇవ్వండి. ఎందుకంటే రేపొద్దుట మళ్ళీ మనుషులైతే కావాలి కాబట్టి మనకి వీళ్ళ ఆస్తే ఇంపార్టెంట్ అనుకుంటే వీళ్ళ చదువులు బాగా చదివిస్తారు, జాబులు ఉంటాయి, ఆటోమేటిక్గా మంచి పెళ్ళిళ్ళు అయి ఉంటాయి, వాళ్ళే ఇన్కమ్ సంపాదించుకుని ఆస్తులు సంపాదించుకున్నా కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చే ఆస్తికి ఎగబడే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే ఏ సంపాదన లేదు, ఇక తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తే ఫైనల్, ఇంక వీళ్ళు బతుకున్న టైంలో ఏమి సంపాదించరు. ఎందుకంటే మాకేం చేత కాలేదు, లేకపోతే చేసినవి అన్నీ ఫెయిల్ అయిపోయినాయో, ఈ ఆస్తి ఉంది కదా అనే ఒక సేఫ్టీ. ఇది ఈ జనరేషన్ వాళ్ళు సంపాదిస్తున్న సందర్భాలు చాలా తక్కువ ఏది అలాంటి కేసుల్లో. ఇలా కేసులు ఉన్నప్పుడు ఆస్తి ఉన్నవాళ్ళు దయచేసి కంగారు పడకండి. ఎవరు మీరు సంపాదించుకోగలరు, ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళు, కూతురు తీసేసుకుంటుందో కొడుకు తీసేసుకుంటాడో, లేకపోతే ఎవరో ఒకళ్ళు తీసుకుంటారు, మిగతా వాళ్ళకి అన్యాయం జరిగిపోద్ది అనుకున్నప్పుడు తల్లిదండ్రులు వీళ్ళ మధ్య గొడవలు పెట్టకుండా వీలునామా రాయండి. మీ తదనంతరం మీరు 10 రూపాయలు రాస్తుంటే ఈలోపు మీకు 5 రూపాయలు అవసరం వచ్చి అమ్మేసినా కూడా ప్రాబ్లం లేదండి. ఆ 5 రూపాయలే పంచుకుంటారు. 10 రూపాయలు రాసాం కాబట్టి అమ్మడానికి వీలు లేదేమో, ఒకసారి వీలునామా రాస్తే ఇక వాళ్ళకి వెళ్ళిపోద్దేమో అని భయపడకండి. వీలునామా అనేది మీ తదనంతరమే వెళ్తుంది. వీలునామా మీరు రిజిస్టర్డ్ వీలునామా చేయటం వల్ల వాళ్ళ మధ్య తగాదాలు మీ తదనంతరం తన్నుకోకుండా ఉంటారు. దయచేసి సీనియర్ సిటిజన్స్కి తల్లిదండ్రులకి నా రిక్వెస్ట్ అండి, మీరు కాన్షియస్గా ఉండగానే ఓపిక్గా ఉండగానే వీలునామాలు రాసుకోవడం వల్ల రేపొద్దుట లీగల్గా కూడా వాళ్ళు కోర్టుల చుట్టూ సంవత్సరాల తరబడి తిరగాల్సిన అవసరం ఉండదు. 2, గిఫ్ట్ డీడ్ రాయాల్సి వస్తే పూర్తిగా గిఫ్ట్ డీడ్లు రాసేస్తున్నారు చాలామంది తల్లిదండ్రులు. అలా రాయొద్దు.
ప్రేమతో ప్రతిఫలం లేకుండా గిఫ్ట్ డీడు ఇచ్చేస్తే కనుక రేపొద్దుట దాన్ని రీవోక్ చేసుకోవడం కష్టం అవుతుంది, అంటే వెనక్కి తీసుకోవడం. నా పోషణ నిమిత్తం నా ఖర్చులన్నీ నువ్వు చూసుకుంటావన్న ఉద్దేశంతో భవిష్యత్తులో ఒకవేళ నువ్వు అలా చూసుకోకపోతే నేను వెనక్కి తీసుకుంటాను ఈ ప్రాపర్టీని అని మెన్షన్ చేసుకొని గిఫ్ట్ డీడ్లు రాయండి. మీకు ఒక 5 ప్రాపర్టీలు ఉన్నాయి, మీ పోషణకు ఒక ప్రాపర్టీ పూర్తిగా ఉంచుకొని మిగతా 4 పంపకాలు చేయండి, వాళ్ళందరూ తన్నుకోకుండా. రేపొద్దుట నువ్వు ఎప్పుడో ఇస్తే మాకేంటి ఉపయోగం, అది కూడా నిజమే. దానివల్ల మనం ఎప్పుడు చచ్చిపోతామని చూస్తారు. దానికంటే అరే బాబు నా దగ్గర ఉన్న 10 రూపాయలు 8 రూపాయలు పంచుతున్నా, ఈ 2 రూపాయలు నా పోషణ కోసం ఉంచుకున్నాను అని అలా ఉంచుకుంటే ఆ 2 రూపాయల కోసం ఎవరు బాగా చూస్తే వాళ్ళకి ఇచ్చేయచ్చు. అది అలా ఒక వీలునామా రాసేయండి. లేదు ఈ 2 రూపాయలు మీకు అవసరం అయిపోయింది, అమ్మేస్తారు, హ్యాపీగా కాళ్ళ మీద కాలు వేసుకొని పానోళ్ళని పెట్టుకొని కూడా ఉండొచ్చు. ఆస్తులు ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మి ఆస్తి ఇచ్చేయొద్దు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే 70% వాళ్ళకి ముందుగానే రిజిస్ట్రేషన్లు చేయండి, రిమైనింగ్ 30% మీ పేరు మీద ఉంచుకోండి. ఉన్నదే 30% మేడం అంటే వీలునామా రాయండి, మిమ్మల్ని ఎవరు బాగా చూస్తే వాళ్ళకి వెళ్తాయి అని. అలా కూడా అనకండి మళ్ళీ, ఎందుకంటే అందరూ బాగా చూసి మిగతా వాళ్ళతో అనుకునేలాగా ఉంటుంది. మీకేమో ఒక్కళ్ళే నచ్చుతారు, అందులో కర్మ. మిగతా 2 మీకు పుట్టిన వాళ్ళు అయినా విలన్స్ అయిపోతున్నారుగా. కాబట్టి నా తదనంతరం ఇదిగోండి 4 వాటాలు, వీళ్ళ ముగ్గురికి ఇంత ఇచ్చి నన్ను చూసిన వాళ్ళకి నా వాటా ఇస్తున్నా, ఇలా ఒక వీలునామా రాస్తే ఎవరికి కుళ్ళులు ఉండవు, వాళ్ళలో క్రైమ్ పెంచిన వాళ్ళం ఆపం. ఇవి తెలియకుండా సగం మంది ఆస్తి అంతా నాదే నేను ఇవ్వను అంటే ఇది ఒకటి చండాలం. మీకు పుట్టిన పిల్లలకే మీకు ఆస్తి ఇవ్వడానికి మీరున్న 10 రూపాయలు ఉంచేసుకోవడం వల్ల నిజంగానే మీరు 80 ఇయర్స్ 90 ఇయర్స్ పడితే వాళ్ళకి సంపాదన లేదు, వాళ్ళకి తిండి లేదు, వాళ్ళకి పోషణ లేదు. మీరు ఈరోజు ఇచ్చే కొంత పర్సెంటేజ్ ఏదైతే బిజినెస్లు పెట్టుకుని డెవలప్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. మీ పిల్లల గురించి మీరు ఆలోచించండి. మీ పిల్లల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది మీకు బాగా తెలుసు. మీ సేఫ్టీ మీకు ఇంపార్టెంట్. ఈ 3 దృష్టిలో పెట్టుకొని వీలునామాల గిఫ్ట్ డీడ్ల రాయండి. మ్యాక్సిమం కేసుల్లో 75లు 80లు వచ్చినా కొంతమంది వీలునామాలు రాయట్లా. 80 ఇయర్స్ టైంలో వాళ్ళే మంచానికి ఉంటారు, అప్పుడు వీలునామాలు రాస్తున్నారు. లేదా కొంతమంది యాక్టివ్గా కూడా ఉంటారు. కానీ 70 తర్వాత వీలునామాలు రాసేవి కొంచెం డౌట్ఫుల్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మీ ఆరోగ్యమైన కెపాసిటీ ఎలా ఉందో తెలియదు. ఆపోజిట్ పార్టీ అంటే ఒకళ్ళకి ఫేవర్గా రాశారు, ఇంకోళ్ళకి ఆ వీలునామా నచ్చల, అసలు వీళ్ళు కాన్షియస్లోనే లేరండి, బెడ్ రీడను. అలాంటి వాళ్ళు వీలునామా ఎలా రాశారు, వేలు ముద్రలు తీసేసుకొని వీళ్ళకి ఫేవర్గా వీళ్ళు రాయించేసుకున్నారు అని ఛాలెంజ్ చేయడానికి ఉంటుంది. అదే రిజిస్టర్డ్ వీలునామా అనుకోండి, ఈ మధ్య రిజిస్ట్రేషన్ ఆఫీసులో కూడా సీసీ కెమెరాలు ఉంటున్నాయి, మీకు 2 విట్నెస్లు ఉంటారు, అది రిజిస్టర్డ్ వీలునామా అవుతుంది. కాబట్టి ఎవరూ ఛాలెంజ్ చేయడానికి ఉండదు. మీరు కాన్షియస్లోను కొంచెం వయసులో కనీసం బిలో 70 లోపు వీలునామాలు రాయడానికి చూడండి. లేదు ఆరోగ్యం ఏదైనా డ్యామేజ్గా ఉంటే కొంచెం ముందుగా వీలునామా రాయడం వల్ల వచ్చిన లాసే లేదు. ఒకవేళ ఆ వీలునామా మీకు నచ్చలేదు, అప్పుడు ఏదో కంగారుగా రాశారు, మళ్ళీ మాడిఫై చేసుకోవచ్చు. అలాంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి లీగాలిటీ నుంచి మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేయడానికి, వాళ్ళని వాళ్ళు తన్నుకోకుండా ఉండడానికి, మీరు కొంచెం గౌరవంగా క్లైమాక్స్ స్టేజ్లో హ్యాపీగా బతకడానికి కొంత ప్రాపర్టీ ఉంచుకోండి. గిఫ్ట్ డీడ్లో వీలునామాలు ఇప్పుడు నేను చెప్పినట్లుగా రాసుకుని ఉంటే రిలేషన్స్ బాగుంటాయి, క్రైమ్ని తగ్గించిన వాళ్ళం అవుతాం. మనుషుల్లో మోరల్ వాల్యూస్ మనం పెంచాలి, కానీ ఈ ఆస్తుల తగాదాలతోటి మర్డర్లో హత్యలో వీటి దాకా వెళ్లకుండా చూసుకుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం.